ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024వ సంవత్సరం నవంబర్ మాసం 19వ తేదీ అనగా మంగళవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరము కార్తీక మాసము దక్షిణాయనము శరదృతువు బహుళపక్షం తిథి చవితి నవంబర్ 18వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 6:56 నుండి నవంబర్ 19వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 5:28 వరకు. తదుపరి తిథి బహుళపక్షం పంచమి నవంబర్ 19వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 5:28 నుండి నవంబర్ 20వ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం 4:49 వరకు. నక్షత్రం ఆరుద్ర నవంబర్ 18వ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 3:49 నుండి నవంబర్ 19వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 2:56 వరకు. తదుపరి నక్షత్రం పునర్వసు నవంబర్ 19వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 2:56 నుండి నవంబర్ 20వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 2:50 వరకు. కరణం బాలవ నవంబర్ 19వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 6:06 నుండి అదే రోజు సాయంత్రం 5:28 వరకు. కౌలవ నవంబర్ 19వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 5:28 నుండి నవంబర్ 20వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 5:02 వరకు. తైతుల నవంబర్ 20వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 5:02 నుండి అదే రోజు సాయంత్రం 4:50 వరకు. వారము మంగళవారము. ఈరోజు పండుగలు వ్రతాలు అనురాధ కార్తె. సూర్యోదయం ఉదయం 6:27 సూర్యాస్తమయం సాయంత్రం 5:35. చంద్రోదయం నవంబర్ 19వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 9:02 చంద్రాస్తమయం నవంబర్ 20వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 10:44. రాహుకాలం మధ్యాహ్నం 2:48 నుండి సాయంత్రం 4:12 వరకు. యమగండ కాలము ఉదయం 9:14 నుండి ఉదయం 10:38 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 12:01 నుండి మధ్యాహ్నం 1:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:41 నుండి ఉదయం 9:25 వరకు. తదుపరి రాత్రి 10:44 నుండి 11:36 వరకు. వర్జ్యం అర్ధరాత్రి 2:53 నుండి తెల్లవారుజామున 4:29 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. అమృత కాలము తెల్లవారుజామున 5:18 నుండి ఉదయం 6:50 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:51 నుండి తెల్లవారుజామున 5:39 వరకు. సూర్యరాశి వృశ్చిక రాశి అనగా వృశ్చిక రాశిలో సూర్యుడు, జన్మరాశి చంద్రుడు మిథున రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈరోజు సంతోషాన్ని కలిగించే వార్తలు ఎక్కువగా వస్తాయి. దీని ద్వారా మీరు ఆనందంగా ఉంటారు. ఈ రోజు ప్రత్యేకంగా ఫలవంతమైన రోజుగా ఉంటుంది. పురోగతి కోసం కొత్త మార్గాలు మీకోసం తెరవబడతాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి కూడా ఈ రోజు అనుకూలంగా ఉంది. కొన్ని కొత్త పనుల పట్ల మీ ఆసక్తి మీరు మేల్కొల్పవచ్చు. మీ సంబంధాలు మెరుగుపరుచుకోవడానికై మీరు చిన్న చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చుకోకుండా ఉండాలి. కార్యాలయంలో మీ పనిలో మీరు కొంతపాటి నిర్లక్ష్యాన్ని చూపించవచ్చు. దీనివలన మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ మనసు అయితే ఈరోజు చాలా సంతోషంగా ఉంటుంది. అయితే ఒకేసారి అనేక పనులు చేయడం వలన మీ పని చెడిపోతుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. కార్యాలయంలో మీ పనులను మీ తోటి వారు ప్రోత్సహిస్తారు. ఈరోజు జీవిత భాగస్వామితో సంబంధాలు బాగుంటాయి. మీరు మీ జీవిత భాగస్వామి పట్ల ఈరోజు ప్రేమగా నడుచుకుంటారు. అదేవిధంగా కొంతమంది వృషభ రాశి వారు ఈరోజు తమ మాజీ ప్రేమ భాగస్వామిని కలుసుకునే అవకాశం ఉంది. ఆన్లైన్ లావాదేవీల్లో గ్రహాల స్థానాలు వ్యాపారంలో అడ్డంకులు తొలగించడంలో సహాయపడుతుంది. ఈరోజు మీ ఇంట్లో కొన్ని ముఖ్యమైన విషయాలు బహిరంగంగా మారే అవకాశం ఉంది. ఈరోజు నక్షత్రాలన్నీ అయితే మీకు అనుకూలంగానే ఉన్నాయి, కానీ ఆరోగ్యం మాత్రం కొంతపాటి క్షీణిస్తుందని చెప్పవచ్చు. ఈ రోజు మీరు మీ శత్రువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. మీరు ఇంటి నుండి బయటకు వెళుతున్నట్లయితే గనక బాధ్యత లేని ఏ వ్యక్తులకు కూడా మీ ఇంటిని అప్పగించడం అనేది మానుకోండి. వ్యాపారస్తులకు పెరిగిన పోటీ కారణంగా వ్యాపారాల్లో లాభాలు తగ్గుతాయని చెప్పవచ్చు. అయితే డబ్బు రాకతో మీ అవసరానికి అనుకూలంగా మీరు ఖర్చు చేయగలుగుతారు.
మీరు పనిచేసే పని ప్రదేశంలో పనిలో కొంతపాటి హెచ్చుతగ్గులు ఉంటాయి. వ్యవస్థాపక స్వభావం ఉన్న రాజకీయ నాయకులకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఈ రోజు వినోద వ్యాపారంలో ఉన్నవారు కొంత నష్టాన్ని చవిచూసే అవకాశం అయితే ఉంది. అవివాహితులు ఎవరైనా ఉంటే ఈ రోజు ఒకరి వల్ల ఆకర్షింపబడతారని చెప్పవచ్చు. వృషభ రాశిలో ప్రయాణం చేసే వారందరూ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు ప్రయాణం చేసే సమయంలో ఎవరితోనూ స్నేహం చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఈరోజు కొన్ని హానికరమైన సమస్యలు మీ వద్దకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్తను తప్పక వహించండి. కొంతమంది వ్యాపారస్తులు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. విదేశీ సంబంధాల వలన కొంతమంది వృషభ రాశి వారికి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది వ్యాపారస్తులు ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మరియు వృషభ రాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాలి. మరియు ఆహారపు అలవాట్ల పట్ల శ్రద్ధను కలిగి ఉండాలి. వృషభ రాశి వారు ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తప్పక విజయాన్ని సాధిస్తారు. కానీ మీ మొరటు ప్రవర్తన మీ ఇంట్లో అశాంతిని కలిగిస్తుంది. మరికొంతమంది వృషభ రాశి వారికి ఇంటి అవసరాలు సకాలంలో నెరవేరుతాయని చెప్పవచ్చు. రోజు వృషభ రాశి వారికి నక్షత్రాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. ముఖ్యంగా శత్రువుల పట్ల జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. మరియు విద్యార్థులు ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కార్యాలయాల్లో పనిచేసే వృషభ రాశి వారు ఈరోజు తమ ఆలోచనలను తమ సహోద్యోగులలో ఒకరికి తెలియజేయడానికి అవకాశం లభిస్తుంది. కార్యాలయంలో మీ పనిలో మీరు కొంతపాటి నిర్లక్ష్యంగా వ్యవహరించవచ్చు. దాని వలన మీ పనులు చెడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు వహించండి. నిలిచిపోయిన వ్యవహారాలు ఏమైనా ఉంటే ఊపందుకుంటాయి. మొత్తానికి వృషభ రాశి వారిలో అన్ని రంగాల వారికి ఇంచుమించుగా సంతోషంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ రోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ 9 మరియు అదృష్ట రంగు అనగా కలిసి వచ్చే రంగు ఆకాశ నీలం. ఇవండి ఇవాళ వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.